హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఎవరైతే ఈ స్కామ్ మంగ్లీ రమావతు మధు అని చెప్తా ఉన్నారో ఆ స్కామ్లో ఉన్న రమావతు మధు క్యాషియర్ ఉన్నారో డైరెక్ట్ క్యాషియర్ కూడా బయటికి రావడం జరిగింది. మరి ఎందుకు రావాల్సి వచ్చింది? రమావతు మధుకి ఈ క్యాషియర్కి ఏం క్రాషెస్ వచ్చినాయి? మరి సడన్గా వచ్చి ఒకటేసారి బాంబ్ బ్లాస్ట్ చేసినట్టుగా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, ఒక 12 నిమిషాలు. అసలు ఎందుకు ఇతనికి కూడా ఏమైనా డబ్బులు ఇచ్చేది ఉందా? ఇతను ఎందుకు బయటకు వచ్చింది? లేదంటే ఎవరన్నా ఈయనను డబ్బులు ఇచ్చి నువ్వు ఇట్లా మాట్లాడని చెప్పిస్తా ఉన్నారా? కొన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. ఓకే, హాయ్ బ్రదర్. హాయ్ అన్న. ఓకే, రమావతు మధు మీరు డ్రైవరా క్యాషియరా? ఫస్ట్ అది చెప్పండి. నేను క్యాషియర్. ఓన్లీ మల్లేపల్లి ఆఫీస్ వరకు నేను మొత్తం నేను చూసుకుంటా. కలెక్షన్ అయినా, రైతులు వచ్చేటోళ్ళకైనా పోయేటోళ్ళకైనా నేనే చూసుకుంటా. పని చేస్తా ఉన్నా కారు వస్తుంది కానీ నేను అంత పోను, బయటికి పోను కూడా. అన్ని నేను ఎక్కడ నేను చూసుకుంటాను, నేను లోపలనే ఉంటా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు? నేను 2022 నుంచి 2021 నుంచి మేము పరిచయము. 2021 రమావతు మధు మీరు ఎట్లా ఫ్రెండ్సా? మీరేమన్నా ఫ్రెండ్స్ అనేది కాదు, కొన్ని కంపెనీల ద్వారా మేము పరిచయం ద్వారా అట్లనే ఫుల్ పరిచయం అయింది. తర్వాత వాళ్ళ అమ్మ చనిపోయింది కదా, వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చేది, తినేది, తాగేది మొత్తం మా అమ్మే చూసుకునేది. ఆయనకి అప్పుడు విన్ఫినిట్ కంపెనీ ఉండేది. విన్ఫినిట్ కంపెనీలో పోయినప్పుడు కొన్ని కారణాలుగా మాకు కొన్ని లాస్ అయిన కంపెనీలో, అంటే అది ఫ్రాడ్ కంపెనీ కాదు కానీ అది ఒక న్యాచురల్ మాకు చేయాలనుకున్నట్టే చేసుకోవాలి. అది ఫ్రాడ్ కంపెనీ కాదు. అయితే అట్లనే చేసుకున్నా కొన్ని కారణాలుగా కంపెనీ ఎత్తేసిపోయింది. ఎత్తిపోయిన తర్వాత మళ్ళీ వెస్టేజ్ కంపెనీ ఉన్నది. వెస్టేజ్ దాంట్లో పోయినప్పుడు మా కర్నూలు వాళ్ళ టీం ఉన్నారు కదా, ఆ టీం వాళ్ళతో మేమంతా ఒకటే టీము. కర్నూలు టీము మేము ఇప్పుడు ఉన్నారు కదా, గద్వాల్ వాళ్ళు ఇక్కడ మేజర్ గా. సరే, మీరు ఒకటే టీము, చాలా రోజుల నుంచి చేస్తా ఉన్నారు. రమావతు మీరు చాలా క్లోజ్, క్యాష్ మొత్తం వచ్చిందంతా మీరే రికవరీ చేసుకున్నారు, అంతా ఉంది. రమావతు మధు మీద ఎందుకు మీరు రిటర్న్ అయ్యారు? అంటే మీకు ఇద్దరికి ఏమైనా క్రాషెస్ వచ్చినాయా? ఏం జరిగింది? క్రాక్ అంటే నాకేమైనా పాలోలు కాదు, పొగోలు కాదు, ఏం కాదు. నేను 49 లక్షలు నేను పెట్టిన డబ్బులు. నేను 49 కూడా పెట్టారా? నేను 49 లక్షలు నేను పెట్టిన. ఆల్రెడీ మన కాడ ప్రూఫ్ కూడా ఉన్నాయి కదా, అవి ఉన్నాయి ప్రూఫ్స్. 49 లక్షలు నేను పెట్టిన. ఇంకోటి ఏమనంటే 49 లక్షలు నేను పెట్టినా, నాతో పాటు జనాలు కూడా పెట్టారు కదా అక్కడ ఆఫీస్లో వచ్చి పెట్టినారు. పెట్టిన డబ్బులు మళ్ళీ నాకు రిటర్న్ కూడా మళ్ళీ నాకు డబ్బులు మిత్తి కూడా నాకు రాలే మళ్ళీ. ఓకే, మరి అలాంటప్పుడు 1.5 మంత్ నుంచి ఈ ఇష్యూ జరుగుతూ ఉంటే ఇన్ని రోజులు మీరు ఎందుకు బయటికి రాలేదు? ఇది కూడా ఒక్క నిమిషమే ప్లీజ్. నేనేమంటున్నా, మీకు ఆల్రెడీ డబ్బులు ఇస్తా అన్నాడు కాబట్టి అన్ని రోజులు మీరు బయటికి రాకుండా ఆగి ఇప్పుడు బయటకు వచ్చారు అనుకోవచ్చా? ఏమనుకోవచ్చు? అది కొన్ని కారణాలుగా వేరే ఛానల్కి నేను చెప్పాను కదా, వేరే ఛానల్కి చెప్పాను. అది ఇప్పుడు కూడా మీకు చెప్పాలంటే చెప్తాం, మొత్తం డీటెయిల్ మొత్తం చెప్తాం. కొన్ని కారణాలుగా ఒక అతనుకు నేను అనే వద్దు అట్లా పైసలు పెట్టకు, కొన్ని ఫ్రాడ్, కొంచెం గడిబిడి అవుతున్నది, నువ్వు ఒక 7 లక్షలు సేవ్ చేసుకో అని అనగానే ఆయన మధ్యలో పెట్టుకోవచ్చు కదా. వేరే అతను, ఆయన కూడా మా టీమే, ఆయన వర్తే వీటల్ ఆయన పేరు. ఆయన చెప్తే ఆయన ఏమన్నాడు, మధు పోయి చెప్పిండు. ఏమని చెప్పిండు? అరే మీ లోపల ఉన్న అబ్బాయి అంటే నేను ఒక్కనికే చెప్పిన, ఇంకా వేరే వాళ్ళకి ఏం చెప్పలే. అయితే ఒక 7 లక్షలు సేవ్ చేసుకో, కొంచెం ఏదో గడిబిడి అవుతుంది, ఇది క్లియర్ అయిన తర్వాత అయినా పెట్టు, ఇప్పుడైతే వద్దని అనగానే వాడు మధ్యలో పెట్టుకోవచ్చు కదా. మధ్యలో పెట్టకుండా డైరెక్ట్ పోయి వానికి అన్నాడు, మధుకంటే మీ వ్యక్తి ఇట్లా చెప్తా ఉన్నాడనా? మీ వ్యక్తి అంటే రమేష్ అని చెప్పిండు. అంటే మేము ఒకటే క్లోజ్ కదా, అంతా మేము ఒకటే టీం వాళ్ళం కదా. రమేష్ అట్లా అంటుండు, మరి ఏం పెట్టాలా వద్దా అని అంటే ఆయన మధ్యలో పెట్టుకుంటే ఆయన పోయి చెప్పిండు. ఆయన నాకు డైరెక్ట్ రూమ్ లో తీసుకుపోయిండు. మరి కొట్టినీకి కూడా కొంచెం వచ్చిండు కానీ కొట్టలే. మధు కొట్టినీకి వచ్చింది కానీ కొట్టలే. ఉన్నది చెప్దాం, కొట్టినీకి రాలే, బెదిరించిండు. నీకు నమ్మి నేను ఇక్కడ పెట్టినాను, నేను ఇక్కడ అకౌంటెంట్ గా నేను అన్ని పెట్టుకున్నా, నువ్వు ఈయనకే చెప్పిన, వాళ్ళకి చెప్తావు నీకు అంత అవసరం? ఇది నా బిజినెస్ నువ్వు ఖరాబ్ చేస్తున్నావు. ఇక్కడ చెప్పినట్టు అక్కడ చెప్పినావా? నీ మొత్తం నీకెక్కడ ఏం చేయాలో నాకు అంత తెలుసు. నీకు రూపాయి కూడా రావు, నువ్వు కూడా ఉండవని నాకు ఒక్కసారి మాత్రం గట్టి వార్నింగ్ ఇచ్చిండు. ఈ మాట బయటికి చెప్పినావా నీకు రూపాయి కూడా రాలే అని చెప్పిండు. రూపాయి కూడా రాదు నీకు అని చెప్పి, నీకు రూపాయి కూడా రాదని అన్నాడు. అయితే బయట వాళ్ళకి చెప్పదని అంటే వేరే వాళ్ళకి కాదు, అక్కడొక్కడ తెలుస్తుంది. ఆయనకు నువ్వు 7 లక్షలు సేవ్ చేసుకోవాలని ఎందుకు చెప్పాలనిపించింది? ఇప్పుడు ఇక్కడ కొంచెం ఫ్రాడ్ అవుతుంది కదా, మరి ఎక్కువ మోసపోయినాం కదా. మరి నా కళ్ళ ముంచి తెచ్చిన మా ఫ్రెండే కదా, ఆయనకు కూడా కొంచెం సేవ్ చేద్దామని నేను అనుకున్నా. ఆయన మాట వినలే, పెట్టేసిండు వాళ్ళని. ఆ 7 లక్షలు కూడా పెట్టిండు. ఇక్కడ రమావతు మధుకు క్యాషియర్ గా ఉన్న మిమ్మల్ని కూడా మీ మీద కూడా కేసు చేసి మీరు కూడా ఫ్రాడ్ అని మిమ్మల్ని ఎందుకు లోపటేయకూడదు? ఇప్పటికీ నిన్న పొద్దున్న నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటికీ జనాలు కొన్ని లక్షల మంది చూస్తున్నారు. మంగళక్క కూడా చూసింది కదా, నేను ఫ్రాడ్ గానే చెప్తున్నా కదా. అక్కడ రాలేదు, చూడలేదు, ఫోటో తీసింది, అంత ఫ్రాడ్ అని చెప్తుంది కదా. నా మీద కేసు అని చెప్పు,
నేను 7 కంటే ఆడికి వస్తా. ఇప్పుడు మీరు మంగ్లీ గారితో ముఖాముఖిగా మీడియా ముందు మాట్లాడడానికి రెడీ అయినా మీరు మాట్లాడేది పచ్చి నిజాలని ఎందుకు నమ్మాలి? పచ్చి నిజాలని నేను నమ్మేదాన్ని నాకు ఆడ ఒక ప్రూఫ్ ఉన్నది. ఫోటో ఒక్కటి నేను తీసిన ఆ ఫోటో ఒక్కటి ఉంది. చూపి ఒకసారి. ఏం ఫోటో? ఎందుకు వచ్చింది మంగ్లీ ఫోటో మీ దగ్గర? వాళ్ళ ఇంటికాడ వచ్చిన ఫోటో ఇది. అది ఉంది. అదే ఆఫీస్కి వచ్చిందని చెప్పారు కదా. ఆఫీస్కి వచ్చింది ఫోటో లేదందుకనే కదా ఇది ఇంత చావు వచ్చింది. ఆ రోజు నైట్ 12 o'clock 1 o'clock 12 గంటలకు నేను 6 గంటలకు నేను క్లోజ్ చేసిపోతా. 5 నుంచి 6 గంటల మధ్యలో ఎప్పుడైనా చేస్తా. 5 గంటలకు క్లోజ్ చేస్తా. మనుషులు ఉంటే ఒక 10 నిమిషాలు ఉంటా. 6 గంటల దాకా క్లోజ్ చేసి నేను రూమ్ పోయిన తర్వాత 12 గంటలకు నాకు మధు ఫోన్ చేసిండు. అరే ఆఫీస్ ఓపెన్ చేయి, తాళాలు నాకాడే ఉంటాయి కదా, షట్టర్ తాళం. దీనికంటే ముందు ఓకే, మంగ్లీ గారికి మీరు క్యాషియర్ కాబట్టి మీకు చాలా నిజాలు మీ దగ్గర ఉంటాయి. మంగ్లీ గారికి ఇలా సంబంధం ఉందా లేదా? ఇది మంగ్లీ గారికి కాదు, మంగ్లీ వాళ్ళ తమ్మునికి ఉంది, శివకు ఉంది. ఏ విధమైన సంబంధం అనుకోవచ్చు? నేను 30 లక్షలు నేను నెట్ క్యాష్ ఇచ్చిన వానికి. దేని గురించి ఇచ్చిన? ఇది మధు ఇచ్చేయంటేనే నా ఇంటికాడ ఉన్న డబ్బులు అక్కడ ఆఫీస్లో ఉంటే అది విష్ణు కాంప్లెక్స్ లాడ్జింగ్లో ఉంటే ఆ డబ్బులు తీసుకుపోయి నేను వర్తే వీటలు ఇద్దరు పోయి ఎక్కడ ఇచ్చినామంటే కోకాపేట సర్వీస్ రోడ్లో ఇచ్చినాం. వేరే కారు వచ్చింది. అరే తమ్ముడు బ్యాగ్ ఇరాని అంటే ఒక 10 నిమిషాలు బయటికి పోయిండు, మాట్లాడిండు. పక్క నుంచి డ్రైవర్ సీట్ల నుంచి ఇచ్చిన ఆయన వేరే కార్లో ఇచ్చిండు. ఆ కారు పోయింది. అక్కడ నుంచి కొంచెం ముందర పోతే వాళ్ళకి అది సిగ్నల్ ఉంటుంది. సిగ్నల్ నుంచి రైట్ కొడితే వాళ్ళ బిల్డింగ్ ఉంటుంది. బిల్డింగ్ అదే వాచ్మెన్ ఉంటారు కదా, మనం పోతే బండి ఆపుతారు. వాళ్ళు ఆయనకు చూడంగానే గేట్ లేపిండు, లోపల పోయిండు. కనీసానికి నాకు అప్పటికే డౌట్ వచ్చింది, 30 లక్షలు రోడ్డు మీద ఎవరైనా ఇస్తారా? యాక్చువల్లీ మరి ఈ 30 లక్షలు రమావతు మధు మంగ్లీ గారు విల్ల ఏదో కొందాం అనుకున్నాడు అని చెప్తా ఉన్నారు. దానికి ఏమైనా అడ్వాన్స్ ఇచ్చింది అనుకోవచ్చా? అది నేనైతే చెప్పను. వాళ్ళు ఏం చేసుకున్నారో నాకు తెలియదు. నేనైతే పైసలు వానికి ఇచ్చిన. వాళ్ళు అడ్వాన్స్ కట్టుకున్నారా ఇంకా వేరే దాంట్లో పెట్టిరా అది నేను చెప్పను. నాకు కూడా తెలియదు. తెలియని దానికి నేను చెప్పను. మంగ్లీ గారు ఎగ్జాక్ట్లీ ఇప్పటి వరకు ఎన్నిసార్లు మీ ఆఫీస్కి వచ్చింది? రమావతు మధుతోని ఎన్నిసార్లు మాట్లాడడం జరిగింది మీకు తెలుసు? రమావతు మధుతోని నేను ఆఫీస్లో ఉన్నప్పుడు 1 గంటలకు బండి ఎవడైనా సాగర్కి వెళ్తారా? నైట్ 1 గంటలకు ఎక్కడ నాగార్జున సాగర్. ఎవరెవరు వెళ్ళారు? నేను, డ్రైవరు, ముగ్గురమే పోయినాం. ఈ మధు, డ్రైవరు, నేను ముగ్గురమే పోయినాము. అక్కడ పోయినప్పుడు అక్కడ చేపలు ఫ్రై చేపించిండు, మాకు తినమని బయటికి పెట్టిండు. ఆయన ఏసీ ఆన్ చేసుకుంటూ మాట్లాడుతూనే ఉండు. ఎవరితోని? మంగ్లీతోని మాట్లాడుతున్నావు. సింబల్ ఏం చెప్పనా? మన జాతీయ జెండాలు 3 సింబల్ ఉంటాయి, అంటే కలర్స్ ఉంటాయి కదా. ఆ కలర్లు ఒక లవ్ గుర్తులో ఒక కలర్, ఇంకో లవ్ గుర్తులో ఇంకో కలర్, ఇంకో లవ్ గుర్తులో ఇంకో కలర్. మంగ్లీ నెంబర్ సేవ్ ఉంటుంది. వాళ్ళ చెల్లేది తెలియదు. అది నేను మాట్లాడింది. నేను కూడా టైం అయిపోతుంది, ఓవర్ టైం అయిపోయింది. పొద్దున 2:30 అవుతుంది. 1 గంటలో పోయినాం. 1.5 గంట మాట్లాడిండు. అన్న కూర్చొని మంగ్లీ గారితో ఆయన కార్లో కూర్చుండు, మేము బయట చేపలు తింటున్నాం. అరే అన్న పొద్దున మళ్ళీ నేను ఆఫీస్ తీయాలి, పడుకోవాలి కదా, ఇంటికి పోయి పడుకోవాలి, రావే అని అంటే ఆయన ఫోన్లో ఇట్లా చూపెడతాడు. నువ్వు వింటావా, ఒక 2 నిమిషాలు ఆగరాదు అని మూట్లో పెట్టి ఇట్లా వినిపిస్తాడు. మంగ్లీ అక్క మాట్లాడు, ఒక 2 నిమిషాలు ఆగని చెప్తాడు. సరేలే ఒక 10 నిమిషాలు అని 1.5 గంట మాట్లాడిండు. అది కూడా కింద మనకు ఏసీ పెట్టినప్పుడు చుక్క నీళ్ళు కింద కారుతుంది కదా, దాదాపు ఒక 2-3 ఫీట్లు నీళ్ళు కూడా పోయినాయి. ఫోన్ మాట్లాడిండు. దాని కింద ఏసీ కింద నీళ్ళు కారుతుంది కదా, దాదాపు ఇంత దూరం కూడా నీళ్ళు పోయినా ఉన్నాయి. ఓకే, ఇంకోటి ఆఫీస్కి వచ్చింది అని ఇంతకుముందు చెప్తా ఉన్నారు, మధ్యలో డిస్టర్బ్ చేసిన. ఏం జరిగింది ఆ రోజు చెప్పండి. ఏంది, నేను ఒక్కటే మాట అంటున్నా, ఆఫీస్కి వచ్చిందని నేను చెప్తున్నా. అది మీకు కూడా వినిపిస్తుంది. కెమెరా లేవా మీ ఆఫీస్లో? ఆఫీస్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. అవి కూడా ఇప్పటికీ నేను కాదు, వాళ్ళకు ఒకసారి చెప్పండి. వాళ్ళు కూడా జనాలు ఉన్నారు కదా. ఒకడేమో షటర్ తాళం పోల కొట్టిండు, ఇంకోటేమో ఏసీ తీసుకోపోయిండు. ఒకటే పరుపు ఎంత? 70,000 రూపాయలు పరుపు. మనం పడుకుంటాం కదా, మనుషులు పడుకునే. రమావతు మధు ఒకటే వంటుండేనా? ఉంటే డ్రైవర్ కూడా పంటాడు, లేకుంటే ఆయన కూడా పడుకుంటాడు. ఓన్లీ డ్రైవర్, ఆయన వంటరా అంతే. ఎప్పుడైనా అనిపిస్తే మీరు కూడా ఇక్కడ పడుకోరా అని అంటాడు. మేము కూడా ఎప్పుడు పడుకోము, అంటే పడుకుంటాం మేము కూడా, లేకుంటే మా రూమ్ ఉంటుంది. లేనప్పుడు అమ్మాయిలను తెచ్చుకునేవాడు రమావతు మధు అని బయట వినిపిస్తా ఉన్నా. లేదు, ఒక్క సెకండ్ కూడా కాలే. అట్లాంటి ఫ్రాడ్ కూడా ఏం కాలే, అట్లాంటి కాలే. అమ్మాయిలు ఒక్కటి కూడా రాలేదు. ఓకే, ఆ రోజు ఈవినింగ్ 6 o'clock ఎందుకు వచ్చింది మంగ్లీ అక్కడికి? 6 కాదు, 12. నైట్ 12 గంటలకు ఆఫీస్కి. నైట్ 12. ఏం మాట్లాడుకున్నారు? మాట్లాడేదంటే 0123 ఆయన ఫార్చునర్ కార్ నంబర్ 0123 ఆయన ఫార్చునర్ కార్ కింద ఉన్నది. మధు పైన ఉన్నాడు. సెటర్ కాడ మధు ఉన్నాడు. రమేష్ నేను ఫోన్ చేసి నాకు పిలిచిండు. అక్కడ వచ్చినప్పుడు నేను బండి అది తాళం తీసిన, సెటర్ ఓపెన్ చేసిన, లోపల అది అద్దాలు ఉంటాయి కదా, ఇట్లా తీసిన, అద్దాలతోనే డోర్లు తీసిన.
తీసిన తర్వాత బయటికి ఇప్పుడు మనం మన ఆఫీసే కదా మొత్తం తిరుగుతా నేను ఎటు ఇటు తిరుగుతా. మీరు బంద్ చేసిన తర్వాత ఎందుకు మంగ్లీ గారు వస్తున్నారనే మళ్ళీ ఆఫీస్ ఓపెన్ చేశారు? నాకు చెప్పలే మంగళ అని చెప్పలే. అప్పుడు దాకా నేను ఓపెన్ చేసి నేను లోపల మొత్తం తిరిగి వచ్చిన. ఇప్పుడు మన ఆఫీసే కదా, నేను ఏడికైనా కూర్చుంటా, నేను ఏమైనా చేస్తాలా. మధు లోపల డైరెక్ట్ లోపల పోయిండు, మళ్ళీ బయటకు వచ్చిండు. అంతలే మంగళ అక్కడ నడుచుకుంటూ వస్తుంది. అట్ల నుంచి మెట్లు ఉంటది. ఏ టైంలో, ఎన్ని గంటల టైం ప్రాంతం? రాత్రి రాత్రి 12. అది కూడా ఒక్క ఆమె రాలే. శివ చౌహాన్ వచ్చిండు, అన్న ఈ మధు ఉండు, ఇంకోటి అంటే ఇంకో ఆయనతో పాటు ఇంకో అబ్బాయి ఉన్నాడు. వీళ్ళు నలుగురు ఉన్నారు. నలుగురు రాత్రి 12 గంటలకు వచ్చారు. వీళ్ళు వచ్చారు, వీళ్ళు నలుగురు నడుచుకుంటూ వస్తారు. ఈయన ఒకడేం ఫస్ట్ వచ్చిండు, నేను తాళం తీసిన లోపల పోయిండు, బయటికి వచ్చిండు. వీళ్ళు నడుచుకుంటారు. అరే రమేష్, నీకు తెలియదురా, నీకు ఇట్లాంటి ఇంకా చాలా ముందు ఇంకా తెలుస్తూనే ఉంటాయి, ఇలాంటివి బయటికి చెప్పకు, ఇంకా నీకు కొన్ని చూపించేవి ఉన్నాయి, నేను చూపెడతా అని అన్నాడు. దీని హస్తం మంగ్లీ గారు వచ్చింది ఎవరితో చెప్పకు, షేర్ చేసుకోకని. షేర్ చేసుకోకు, బయట అట్లా టాక్ అవుతుంది అని అనుకుంటారు. వద్దు, మనకు నీకు అన్ని నేను చెప్తా, ముందు నీకు బిజినెస్ ప్లాన్ కూడా చెప్తా అని అన్నాడు. కానీ ఇప్పుడు నా బిజినెస్ ప్లాన్ అనేది నాకు చెప్పలే. ఓకే నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు కలిసిరు మంగ్లీ గారు? ఇట్లా మళ్ళీ అదే టైంకి మళ్ళీ సెకండ్ టైం కూడా అట్లానే వచ్చింది. మొత్తం ఓవరాల్ గా ఒక 3-4 టైమ్స్. టూ టైం ఇక్కడ వచ్చింది. అదే 12 గంటలకు ఎక్కడో నుంచి ఫోరం నుంచి వచ్చిందంట. ఆ ఫోరం కూడా నేను చెప్పను, మరి ఎవరికి తెలిస్తే వాళ్ళు చెప్పొచ్చు, నాకైతే తెలియదు. ఆ వచ్చింది నాకు తెలుసు. ఎక్కడ ఫోరం నుంచి వచ్చిందో, హైదరాబాద్ నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఆ ఇంటికాడ ఫోటో, అక్కడ వాళ్ళు ముగ్గురు నిల్చొని ఉన్నారు కదా, కొత్త ఇల్లు వెనకాల కడుతుంది కదా, ఆ ఇల్లు ముందర ఫోటో తీసింది నేను, మంగళక్కకు, శివ. నైట్ లా రమావతి మాది ఇంటి ముంగట. అది 12 కాదు. ఎందుకు ఇంటికి రాత్రి ఇంటికి ఎందుకు తీసుకెళ్ళిండు రమావతి మాది? అదే మాట అక్కడ కూడా నేను ఒక లైవ్ లో నేను చెప్పినాను. ఒక ఆడబిడ్డ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ లా ఆడపిల్లలకు అంత రేప్ చేసుడు కానీ, ఇట్లా చేసుడు అట్లా చేసుడు కానీ అవుతుందన్న. ఆ టైంని కూడా ఒక లేడీ కూడా అక్కడ వచ్చిందంటే అవసరమా? అంత పెద్ద మొగోడ అయినా మధు, అంత పెద్ద మొగోడ. ఆ టైం రావాల్సింది. నువ్వు పొద్దునరా, జనాలతోటి రా. నువ్వు నీ ఊర్లో మీరు అది లంబాడి గిరిజనలే కదా, అందరితో మాట్లాడు. నువ్వు నైట్ టైం రావాల్సిన అవసరం ఏంది? నీ వెనకాల సెక్యూరిటీ ఎవడు ఉన్నాడు చెప్పు? నువ్వు వచ్చినావు, నీకు అది ఆ కొత్త ఇల్లు ఏమైనా చేస్తే, నీకు ఖరాబ్ చేస్తే ఏమైనా అయితే చెప్పు. నువ్వు బంజారు బిడ్డ. రమావతి మధు ఆ నైట్ పిలవడానికి మేజర్ కారణం ఏమనుకోవచ్చు? నేనైతే ఆ మాట చెప్పాను. కారణాలంటే నాకు తెలియదు. తర్వాత నువ్వు అక్కడ ఉండు, ఫోటో తీసినావు కదా, ఉంటే ఇక్కడ ఒక 10 నిమిషాలు ఉంటే ఉండరా, లేకుంటే ఇంటికి పాత ఇల్లు ఉంది, పోయి నాన్నకాడ పోయి పడుకో అని అంటే, అదే నేను పోయి నడుచుకుంటా పోయి వాళ్ళ ఇంటికాడ పాత ఇల్లు కూడా ఫ్యాన్ పెట్టుకొని నేను పడుకున్నా. అది నేను లైవ్గా నేను చూసిన మాట. మిగతా ఏమైందో, ఎక్కడ పోయిరో, ఏ టైంకి పోయిరో, ఏం బిర్యానీ తినరా, కూడ తాగిరా, బీర్ తాగిరా నాకు తెలియదు. ఉన్నది నేను చెప్తున్నా. ఓకే, క్యాష్ నీకు తెలిసి ఎన్ని వందల కోట్లు స్కామ్ చేసిండు రమావతి? ఇది రమావతి మధు నుంచి ఇది ఈయన సైరన్ పెట్టుకొని, బండి సైరన్ పెట్టుకొని ఊళ్ళో తిరిగి పోయి ఉంగరాలు కానీ, ఈ కడియం కానీ, గోల్డ్ చైన్ కానీ, ఇవి ఫోజులు చేసుకుంటా అందరికీ నమ్మించి, ఇంకో నేను కూడా పెట్టుకున్నా, నేను కూడా చేసినా అని వీళ్ళకంతా చేసింది ఫ్రాడ్. నాకు తెలిసినంత వరకు 250 నుంచి 300 క్రాస్లో ఉంటుంది. 300 కోట్లు స్కామ్ ఇది. అది కూడా కర్నూలులో పెడితే నాకు తెలిసినంత 350 కోట్లు స్కామ్. ఇందులో మీ చెయ్యి నుంచి రమావతి మధుకి వెళ్ళిన ఎన్ని కోట్లు అనుకోవచ్చు? 70 అంటే 1,50,00,000. 1,50,00,000 అంటే ఇంత ముందు ఒక దాదాపుగా 3 నుంచి 4 కోట్లు పోవచ్చు. 4 నుంచి 5 కూడా పెట్టుకోవచ్చు. అంటే మనం అన్ని దానికి లెక్క చేయం కదా. వచ్చినాయి 20 లక్షలు 30 లక్షలు వస్తున్నాయి పోతే పోతూనే ఉంటాయి. మీకేమన్నా చెప్పిండా మనం స్కామ్ చేస్తా ఉన్నాము, నీకు కూడా ఏమన్నా ఇస్తా అట్లా ఏమన్నా? అట్లా నాకు 1 రూపాయి కూడా ఇవ్వలే. ఇప్పుడు దాకా కూడా మా అమ్మ నాన్న ఇంటికాడ పొలం పని చేస్తారు. ఇంకా ఏం చెప్పకుండా ఇక వేస్ట్, అది మొత్తం చెప్తే ఇక గలీసిపోతుంది. కానీ మీ రమావతి మధుకు ఎందుకు అంటే ఇప్పుడు వచ్చిన బాధితులలో కొంతమంది మొత్తం ఇట్లా సప్పట్లు కొడుతున్నారు, ఇట్లా చెయ్యిలు ఇట్లా గుద్దుకుంటా ఉన్నారు, పువ్వులు చల్లుతా ఉన్నారు, ఏంది అదంతా? ఇప్పుడు కొన్ని పువ్వులు చల్లడం ఇట్లాంటివా ఇటే. ఇప్పుడు నువ్వు 1 కోటి రూపాయలు తెచ్చినావు, నీకు ఒక కారు తీపిచ్చినావు, 1 కోటి రూపాయలు పెడితే అది కూడా ఆయన చెప్పిన మధ్యలో చెప్పినా, నేను ఎవరి కాడ నేను జాడ తీసుకొని నాకు అవసరం కూడా వాడు కారు తీసుకుంటే నాకేంది, నేను కూడా ఒక సంపాదించి నేను కారు తీసుకుని నాకు మధుకు 1 కోటి రూపాయలు ఇస్తే అందులోకి ఒక కారు కొనిస్తాడా? ఒక బైక్ ఇప్పించేది. ఆయన పైసల నుంచి ఆయన గుండు తీసి ఆయన దాంట్లోనే పెట్టేది. మళ్ళీ ఆయన దాంట్లో బుల్లెట్ బైక్, ఒక కార్ తెప్పించేది. నువ్వు పైసలు ఎంత పెడితే దానికి బట్టి నీకు కార్లు బైకులు ఇచ్చేది ఆయన. ఇదంతా ఓకే. రమావతి మధు ఏం ఉద్ధరించిండని పువ్వులు చల్లుతా ఉన్నారు ఆఫీస్ లో? తిక్క గొర్రెలు అట్లనే కదా. ఇప్పుడు ఏదో బంగారం పెట్టుకుంటాడు, అట్లా పెట్టుకున్నాడు. తిక్క గొర్రెలు అందరూ కలిసి వాని మీద పూలు చల్లినాడు. ఎందుకంటే అమ్మ ఏదో పని చేస్తుండు అని మేము అనుకున్నాం. కానీ వాడు మాకు అంతా లాస్ చేస్తుండని మేము అంత భ్రమలో మేము పోయి ఉంటే అని వానికి అక్కడనే కథం చేసి మేము ఏదో మా ప్రయత్నం మేము చేసేది. కానీ ఆ పని నాకు కూడా తెలియలే. కొన్ని కారణాలుగా తెలిస్తేనే ఒక్కనికి నేను చెప్తేనే నాకు మీద చాలా సీరియస్ గా అయ్యిండు. 7 లక్షలు అనుకున్నా నేను. రమావతి మధు ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడేటోడు ఫోన్ లో?
ఇవన్నీ క్రాస్ చేయాలంటే నాకు అది నేను కాల్ డేటా నేను తీయలేను కదా. మీరు ఉన్నప్పుడు ఎవరు అమ్మాయిలతో ఇప్పుడు నేను ఒక దగ్గరికి మేము కొన్నిసార్లు ఒకసారి మిర్యాల కూడా పోయినాము. మిర్యాల కూడా పోతే నైట్ ఎంత అయింది అటు నుంచి కలెక్షన్ చేసుకొని వచ్చినప్పుడు అది ఏ తండ మనకు రంగుండ్ల తండ గురించి మిర్యాలగూడ నుంచి కలెక్షన్ చేసుకొని వస్తున్నప్పుడు మళ్ళీ మధ్యలో బాటల వెంచర్లు ఉంటాయి కదా, ఆ వెంచర్ కాడ బండి ఆపుతాడు. ఫోన్ రాగానే ఫస్ట్ బండి ఆపరా అని బండి ఆపుతాడు. మాకు ఫుల్ ఏసీ పెడతాడు. మీరు ఏమైనా చేసుకోండి, లోపల ఏసీ పెట్టుకుంటారా, లోపల సాంగ్స్ పెట్టుకుంటారా, ఏం చేసుకుంటే చేసుకోరు. ఒక్కడు కూడా బయటికి దిగొద్దు. ఆయన పోతాడు దాదాపుగా ఆడదాపోతాడు. ఒక్కొక్క ఈ ఆకు ఇటు చేస్తాడు, ఆ ఆకు ఇటు చేస్తాడు, అక్కడ పోతాడు, ఇక్కడ పడతాడు, ఈ రాయికి ఇట్ట పడతాడు, అట్ట పడతాడు. టైం వేస్ట్ చేసుకుంటూ మాట్లాడు అయిపోయిన తర్వాత వచ్చి కారు దిగుతాడు మళ్ళీ. అప్పుడు మేమేం చేయాలి చెప్పు అని. ఆయన ఎవరితో మాట్లాడుతున్నా అర్థం కాలేదు. ఇక్కడ ఇంకో విషయం, మీరు అకౌంటెంట్ కాబట్టి మేజర్ ఎలిగేషన్ మంగ్లీ చెల్లెని రమావతు మధు చేసుకుంటారు. అది 100%. అది బాండ్ పేపర్ నేను రాసిస్తా. మధుర్ బయటికి రాని ఆయనతో నేను చెప్పిస్తా, ఆ మాట నేను చెప్పిస్తా. నిజంగానే అది ఎంగేజ్మెంట్ ఉందని కూడా నాకు 4,000 ఇస్తా, రేపు వెళ్ళి పోదాంరా, నువ్వు ఒక 4,000 ఇస్తా బట్టలు తీసుకొని కూడా నాకు అన్నాడు ఆ మాట. ఇది 100%. ఇది ఫ్రాడ్ కాదు, చెట్టు కింద ఉన్నా. ఇది కావాలంటే నా ముందర ఆమెను మంగళక్కకి తీసుకురా, ఆమెకి ఆఫీస్కి రాలేదా నేను మాట్లాడతా, ఇంటికాడ రాలేదా నేను ఫోటో తీయలేదా నేను మాట్లాడతా. ఎంగేజ్మెంట్ అనేది ఇప్పుడు వాళ్ళ సిస్టర్ ఎప్పుడైనా మాట్లాడేదా? చిన్న సిస్టర్ యుఎస్ లో ఉంటది అని తెలుస్తా ఉన్నది. ఆ అమ్మాయి రమావతు మధుతో మాట్లాడదా? నేను ఉన్నది ఆ నెంబర్ ఒకటి ఇస్తా, మీరు దానికి పోలీస్ సార్ వాళ్ళతో మీరు ఒకసారి అది ట్రాక్ చేపియండి. నేను ఆ డ్రైమ్తో సహా చెప్తా. ఆయన కొంచెం నాకు క్లూ ఇచ్చిండు, మంగళక్కతో మాట్లాడుతున్నా అని నాకు కొంచెం వినిపించిండు. అది నేను ఒక్కటి చెప్తున్నా. మిగతా అమ్మాయితో మాట్లాడిందా, ఆంటీతో చెల్లెతో మాట్లాడింది నాకు తెలియదు. అది ఎంగేజ్మెంట్ అయితే నిజంగా ఇస్తా అన్నది. నాకు బట్టలు కూడా ఇప్పిస్తా, 4,000 ఇస్తా, పోయి బట్టలు తీసుకొని కూడా నాకు అన్నాడు ఆ మాట. ఇయ్యాలు కూడా అన్నా, ఆయాలు కూడా అన్నా, ఆ రోజు కూడా అన్నా. ఓకే, ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు నెగిటివ్ అయింది మంగ్లీ కాబట్టి మంగ్లీని కడిగిన ముత్యంలాగా బయటికి తీసుకురావాలి అని రమావతు మధు ఇంటెన్షన్ కనిపిస్తా ఉన్నది. మొన్న ఒక 6 రోజుల కింద వీళ్ళంతా ఒక ఆఫీస్లో అరెస్ట్ కాకముందుకు ఒక ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని ఏం చేస్తావో నాకు తెలియదు రమావతు మధు, నా పేరు ఎక్కడ నా తమ్ముని పేరు రావద్దు, నేను కడిగిన ముత్యంలాగా బయటికి రావాలి అని మంగ్లీ గారు డిమాండ్ చేయడం జరిగింది. ఎంగేజ్మెంట్ విషయం ఏదన్నా ఉంటే మనం తర్వాత చూసుకుందాము జనాలు మర్చిపోయినాక అని ఒక డిస్కషన్ అయిందని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇది అదైతే నాకు కూడా అంత ఐడియా లేదు. ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది మొత్తం మీద మంగ్లీ గారిని ఇంట్లో ఏ సంబంధం లేదని బయటికి తెచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు అనుకోవచ్చా? ఇది మొత్తం గేమ్ ఆడుతుంది మొత్తం మంగ్లీకే. నేను డైరెక్ట్గా మీడియా ముందర అంటున్నా, గేమ్ ఆడుతుంది మొత్తం మంగ్లీకే. ఓన్లీ బొమ్మ రమావతు మధు. ఆడికి పోంటే ఆడికి పోవాలా, ఈడికి పోంటే ఈడికి కూర్చోవాలా, ఆడికి పోంటే ఆడికి కూర్చోవాలా. ఆడిపించింది మొత్తం మంగ్లెక్కే. ఈడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, ఆడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా. అది నాకు కూడా కొన్ని క్లూ ద్వారా కనిపించింది, కానీ నేను డేర్గా అంటలేను. నేను డేర్గా అంటే కొన్ని క్లూ ద్వారా నేను కూడా డేర్గా అంటున్నానంటే, షూట్గా నేను అంటున్నానంటే మంగ్లెక్కే పెట్టించింది. మధు అనేటోడు బయటికి పోయి సైరన్ పెట్టుకోవాలా, షో టాప్ చేసుకోవాలి, జనాలకు గొర్రెన్ చేసుకోవాలి, అక్కడ నుంచి డబ్బులు కలెక్షన్ చేసుకోవాలి, బయట వచ్చి జల్సా చేయాలి. ఇది మాత్రం 100%. ఇది ఆడుతున్నది మొత్తం మంగ్లీ అక్కే. రేపు పొద్దున ఇడిపించేది కూడా, జైలు నుంచి ఇడిపించేది కూడా మంగ్లీ అక్కే. ఓకే, మీకు ఏమైనా థ్రెట్ ఉంది అనుకోవచ్చా రమావతు మధుతురుగా? నాకు ఇప్పుడు దాకా నాకేం లేదు. నాకు ఇది మొత్తం ఉంటే నేను పబ్లిక్ నాకెందుకు కొడతారన్న భయం ఏం లేదా నీకు? ఇది ముందల వచ్చింది, నిన్న కాదు మొన్న ఓ వారం రోజులు ముందల వచ్చింది. ఫస్ట్ ఏ మీడియాకు ముందల పోయినా కానీ నాకు భయం అవుతుంది. అంటే నువ్వు భయం కాకుండా నువ్వు సెల్ఫీ వీడియో తీసుకో. సెల్ఫీ వీడియో తీసుకున్న తర్వాత నువ్వు బయటికి వదిలిన తర్వాత నువ్వు మీడియా ముందర అట్లనే అంటే అన్నవాళ్ళు ఇంకో అన్నవాళ్ళు చాలా మంది మనకు సపోర్ట్ ఎక్కువ ఇస్తున్నారు. రమేష్ నువ్వు ఏడికైనా పో, నేను దగ్గర పాటలో ఉంటే నాకు ఫోన్ చేయి. నీ ఫోన్ కూడా గుంజుకున్నారా వేరే వాళ్ళ ఫోన్తో అయినా నువ్వు డయల్ 100కి మాత్రం 100% చెయ్యి. నువ్వు ఏదైనా సరే, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ డయల్ 100కి మాత్రం ఫోన్ చేసేయి. ఆ విధంగా నీకు దగ్గరగా నీకు వచ్చేది పోలీసు వాళ్ళు, నీకు దోస్తు రారు, ఎవరు రారు అని అన్న వాళ్ళు చెప్తేనే నేను బయటికి వచ్చిన. ఇప్పుడు ఫైనల్ గా నేను ఏం చెప్తా ఉన్నా, మీరు చెప్పేది ఎంగేజ్మెంట్ అంటే పెళ్లి చేసుకుంటా అన్న విషయం నిజమని మీరు చెప్తా ఉన్నారు, అవునా? నిజం. ఇక్కడ మొత్తం గేమ్ అంతా ఆడిచ్చేది మంగ్లీ గారే అని మీరు చెప్తా ఉన్నారు. ఎవిడెన్స్ తో చెప్తా ఉన్నారా, లేదంటే మీరేదైతే డబ్బులు పెట్టారో ఆ డబ్బులు నాయ కూడా పోయిన కోపంతో మాట్లాడతాం? నాకు కొన్ని కారణాలు ఎవిడెన్స్ ద్వారా నేను చెప్తున్నా, కానీ నేను డబ్బులు పోయిన దాంట్లో విషయం అంటే అల్ల నుంచి ఇలా నాకు ఇరకాల్సిందే, నాకు అవసరం లేదు. ఆ మాట కొంతమంది చెప్తా ఉన్నారుగా, మంగ్లీ కడిగిన ముత్యము ఆమె మీద లేనిపోని మచ్చేస్తా ఉన్నారని. ఇప్పుడు సంపత్ నాయక్ గారిని కావచ్చు, అశోక్ గారిని కావచ్చు, లేదంటే ఆ సిస్టర్ గారిని కావచ్చు, వీళ్ళు డబ్బులకు డీలింగ్ కుదరలే కాబట్టి వీళ్ళు బ్లేమ్ చేస్తా ఉన్నారని కొన్ని మాట్లాడుతూ ఉన్నారు. అని కాదు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి బయట ఇచ్చారు, కానీ వాళ్ళు కూడా కొన్ని కారణాలుగా బయటకు వస్తారు. తిన్నోళ్ళు ఇప్పుడు బయటకు వచ్చినప్పటి నుంచి వాళ్ళు కూడా సైలెంట్గా అయినారు.
ఇంతకుముందు ఇట్లా వేసినారు, ఇప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు ఇట్లా నిన్ననే కదా ప్రెస్ మీట్ పెట్టారు నేను పెట్టినా. నిన్న ఎప్పుడు పెట్టారు? వాళ్ళు పెట్టారు నిన్న ప్రెస్ మీట్. నేను చూడలేదు సార్. మీరు చూడండి, సంపత్ గారిని అడగండి. ఇంకో విషయం ఏంటంటే ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను జనాల నుంచి ఒక పాపం ముట్ట చెప్పుకున్నట్టు నాకు అయిపోయింది. నేను వాళ్ళ కాడ నుంచి నేను డబ్బులు కలెక్షన్ చేసుకున్నా కదా, ఆ పాపం నేను ముట్టుకో అంటే నాకు తాకొద్దని నేను కోరుకుంటున్నా. ఇంకోటి ఏమంటే ఈ జనాలు పైసలు నేను ఎక్కడ కలెక్షన్ చేసినానో ఎవరి దగ్గర పోయిందో వాళ్ళ కాడ నుంచి మనుషులు అనేటోళ్ళు అందరూ తప్పు చేస్తారు. తప్పుకు తప్పేమో అంటున్నాము. మేము తప్పు చేసినాము, మేము మాకు తెలియక మేము పైసలు పెట్టినాము. మీరు ఎక్కడెక్కడ ఫ్లాట్ పెట్టిరా, బిజినెస్లో పెట్టిరా, ఇంకైనా పెట్టిరా, ఎక్కడైనా పెట్టిరా, ఆ పైసలు తెచ్చి జనాలకు మూట చెప్పేటట్టు మాకు చూడండి. మాకు జనాలకు మూట చెప్పేటట్టు ఇచ్చేయాలి. వాస్తవంగా నిన్న ప్రెస్ మీట్ లో మీకు తెలుసా కొన్ని విషయాలు, నా తన కొన్ని వీడియోలు ఉన్నాయి, ఆల్రెడీ డబ్బులు ఇస్తా ఉన్నాడు, రిటర్న్ ఇస్తా ఉన్నాడు రమావత్ మధు అని చెప్తా ఉన్నారు. ఏమనుకోవచ్చు? ఇప్పుడు రమావత్ మధు ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు. మరి ఆయనకు సంబంధించిన అనుచరులు. ఇంకోటి ఇందులో రమావత్ మధు ఒక్కడు కాదు, 3-4 పార్ట్నర్లు ఉన్నారని అంటా ఉన్నారు. మీరే అకౌంటెంట్ కాబట్టి ఎంతమంది పార్ట్నర్ ఉన్నారు రమావత్ మధుగా? ఇప్పుడు చెప్తా చెప్పండి. రమావత్ మధు తీసుకోవతాడు, ఆయనకి తీసుకోపోతే ఆయన పైసలు ఆయన తీసుకోవతాడు. ఆయనకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చిండా ఎంత కలెక్షన్ అయింది ఆయన చెప్తాడు. ఇంకోటి ఏమనంటే 2 టైమ్ శివ చౌహాన్ వచ్చిండు, శివ మంగ్లీ వాళ్ళ తమ్ముడు వచ్చిండు క్యాష్. నేను ఇప్పుడు అన్ని దాంట్లో చెప్తున్నా, మీద ఒక్కటే కాదు అన్ని దాంట్లో చెప్తున్నా. క్యాష్ 2 సార్లు 2 టైమ్ తీసుకోపోయిండు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ సొంత మీనమామ. ఎవరు మీనమామ? మధు వాళ్ళ మీనమామ రమావత్ మధు వాళ్ళ మీనమామ రాజశేఖర్ ఆయన పేరు. ఆయన కూడా కొన్నిసార్లు క్యాష్ తీసుకోపోయిండు. భరత్ చవాన్ కూడా డబ్బులు తీసుకోపోయిండు. నేను ఒక్కనే మీద పెడతలేను కదా, వచ్చింది చెప్తున్నాను అంతే. వచ్చింది నేను చెప్తాను. మీద రమావత్ మధు మీద పువ్వు లేపించుకొని జనాలను గొర్రెం చేసిండు అన్న విషయం ఫ్యాక్ట్ అని చెప్తా ఉన్నారు. ఇది 100% నిజం. ఇది ఆయన పువ్వులు చల్లించుకుంటూ జనాలను గొర్రెం చేసిండు. మీరు ఆ పువ్వులు చల్లించుకున్న దాంట్లో మీరు కూడా కొన్ని చోట్ల ఉన్నా, కొన్ని చోట్ల లేను. ఆఫీస్లో ఉంటా కదా. ఎంతవరకు చదువుకున్నారు రమావత్ మధు? ఇవి 9th క్లాసే చదువుకుంటూ 10th పోదామని అంటే మేమే బలవంతంగా ఇప్పుడు ఈ కాలంలో జాబ్ ఎవడు కొట్టి బతున్నారా, అవసరం లేదని మేము 9th క్లాస్కే 10th పోతుండు. మేము అది సెకండ్ అంటే 10th మనకి ఇది రాస్తాం కదా, 10th మనము రాస్తాం కదా, లాస్ట్ బోర్డ్ ఎగ్జామ్ రాస్తాం కదా, అలా రాసి 10th పాస్ అయ్యిండు.